వందే భారతమాతరం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తర్పణం దర్శనం ఏన తస్మై శ్రీ వీరబ్రహ్మేంద్రాయ నమః. ప్రపంచానికే ఎప్పుడో జరగబోయేది ముందుగా కాలజ్ఞానం రూపంలో చూపించినటువంటి ఏకైక వ్యక్తి మన పోతులూరు వీరబ్రహ్మం గారు. అదేవిధంగా ఏ భగవంతుడు ఏ రూపంలో ఉంటాడో, ఏ వస్తువు ఏ రూపంలో ఉంటుందో ఈ ప్రపంచానికే అందించినటువంటి వ్యక్తి మన యొక్క విశ్వకర్మ బాబా. అటువంటి జాతిలో పుట్టిన మనం సాక్షాత్కారం మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఒక్కడింట్లో కూడా వీరబ్రహ్మం గారి యొక్క చరిత్ర లేదు, ఒక్కడింట్లో కూడా భగవద్గీత లేదు. మళ్ళీ మనం ఏమనంటే బ్రహ్మాలమని మనం గొప్పలు చెప్పుకుంటామే. మనం ఎప్పుడు బ్రహ్మాలం అవుతామో తెలుసా? మన పిల్లలకి మన వీరబ్రహ్మం గారి గురించి చెప్పినప్పుడు బ్రహ్మాలం అవుతాం. మనం ఎప్పుడు బ్రహ్మాలం అవుతామో తెలుసా? మన పిల్లలకి వీరబ్రహ్మం గారి యొక్క పుస్తకాన్ని వారానికి ఒక్కరోజైనా నువ్వు చదివించినాడు. అరే మనం ఇంత గొప్పవాళ్ళు, మన పూర్వీకులు ఇంత గొప్పవాళ్ళు, మన వీరబ్రహ్మం గారు చెప్పిందే జరుగుతుంది ఈ భూమి మీద. కాబట్టి అంత గొప్ప జాతిలో పుట్టడం మన అదృష్టమురా అని చెప్పినాడే నువ్వు వీరబ్రహ్మం గారి వార్తలు అవుతావు. అంతేగాని ఊరికి నేను చక్క పని చేసేసుకుంటున్నాను, నేను బ్రహ్మాన్ని అయిపోను. పంతులు కూడా జంజి వేసుకున్నాను మాత్రం పంతులు అయిపోరు. బ్రహ్మజ్ఞానం ఎదిగి ఎవరైతే ప్రతిరోజు ఆ జ్ఞానాన్ని బోధిస్తాడో వాడే బ్రహ్మ.